పెహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద ప్రతీకారానికి అయితే సిద్ధమైంది. అందులో భాగంగానే సింధు జలాలను పాకిస్తాన్కి సరఫరా కాకుండా అడ్డుకునడంలో విజయవంతమైంది. ఆ తర్వాత పాకిస్తానీయుల వీసాలను రద్దు చేసింది. మెడికల్ వీసాలను కూడా భారత ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే భారత్లో ఉన్నటువంటి పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో 24 గంటల్లో భారత్ను వదిలి వెళ్లాల్సిందే అంటూ భారత ప్రభుత్వం వారికి హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు లష్కరే తోయిబాలో కమాండర్గా ఉన్నటువంటి అల్తాఫ్ లల్లీని ఈరోజు హతమొందించారు. దాంతోపాటుగా ఆయన ఇళ్లను కూడా నేలమట్టం చేశారు. ఈ ఉగ్రవాదితో పాటుగా మరో 2 ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఇళ్లను కూడా మన భారత భద్రతా బలగాలైతే వారి ఇళ్లను నేలమట్టం చేసినటువంటి నేపథ్యంలో ఎవరెవరి ఇళ్లను భారత భద్రతా బలగాలు నేలమట్టం చేశాయి, అలాగే ఈ అల్తాఫ్ లల్లీని ఎలా తుదిమెట్టించారనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం బైసరన్ లోయలో పర్యాటకులపై కొందరు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడినటువంటి సంగతి తెలిసిందే. 3 రోజుల క్రితం బైసరన్ అలాగే ఈ పహల్గాం ప్రాంతాల్లో పర్యాటకుల మీద, అంటే అభంశుభం తెలియనటువంటి పర్యాటకుల మీద ఈ ముష్కరులు నరమేధం సృష్టించడంతో ఈ 26 మంది అమాయకులు, అభంశుభం తెలియనటువంటి వారు అసువులు బాశారు. ఈ ఉగ్రదాడిలో అసువులు బాసినటువంటి ఈ 26 మందిలో 25 మంది భారతీయులు కాగా ఒకరు మాత్రం నేపాలి. ఈ ఉగ్రదాడిలో అసువులు బాసినటువంటి ఈ 26 మంది మృతదేహాలను వారి స్వస్థలాలకైతే చేర్చారు. ఆ తర్వాత ఆ మృతదేహాలను చూసిన తర్వాత వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు, గుండెలు అవిసేరా రోధించారు. వారి రోదనలు అయితే మిన్నంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులను, అలాగే ఈ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే అంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే వినిపించాయి. అలాగే అసలు యావత్ భారత జాతి మొత్తం కూడా ఈ ఉగ్రదాడి వల్ల రగిలిపోయింది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా ఈ ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో ఏరిపారేయాలనేటువంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే నిన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఈ ఉగ్రదాడిని ఉద్దేశించి, ఈ ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులు ఈ భూమి మీద ఎక్కడ దాక్కున్నా సరే వారిని మేము ఈ మట్టిలో కలిపేయక తప్పదు, ఖచ్చితంగా కలిపేస్తామంటూ కూడా నిన్న ప్రధాని మోదీ గారు ఉగ్రవాదులను ఉద్దేశించి, ఉగ్రవాద సంస్థలను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశారు. ఆయన హెచ్చరికలు జారీ చేసినటువంటి 20 గంటల్లోనే మన భారత భద్రతా బలగాలైతే ఈ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఇళ్లను నేలమట్టం చేశాయి. అలాగే కొంతమంది ఉగ్రవాదులను కూడా హతమొందించారు. వాళ్ళు ప్రధానంగా లష్కరే తోయిబా కమాండర్ అయినటువంటి అల్తాఫ్ లల్లీని ఈరోజు మన భారత భద్రతా బలగాలు కాల్చి చంపేశాయి. దాంతోపాటుగా ఆయన ఇంటిని కూడా పేల్చి పడేశాయి, నేలమట్టం చేశాయి. అసలు భారత భద్రతా బలగాలు ఎవరెవరి ఉగ్రవాదుల ఇళ్లను నేలమట్టం చేశాయి, ఎవరెవరి ఉగ్రవాదులను కాల్చి చంపేశాయి అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ ఉగ్రదాడి జరిగిన 3 రోజులు దాటిన తర్వాత నిఘా వర్గాలు, పోలీసు, అలాగే కాశ్మీర్ పోలీస్ శాఖ దర్యాప్తు వేగవంతం చేసింది. అధికారులు అనుమానితులను గుర్తించారు. వారిలో 2 పాకిస్తాన్కి చెందిన వారు కాగా మరో 2 మాత్రం కాశ్మీర్కి చెందిన వారే. ఆసిఫ్ షేక్ అనే అతను పుల్వామాకి చెందిన అతను, అలాగే అదిల్ తోమర్ అతను కూడా కాశ్మీర్కి చెందిన వ్యక్తే. ఈ 4 ఎక్కడ దాక్కున్నారు అనేది అంటే కాశ్మీర్ పోలీస్ శాఖ అలాగే మన భద్రతా బలగాలు కూడా కనిపెట్టాయి. గురువారం రాత్రి అనుకోని సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అనుమానిత ఉగ్రవాదులు ఆసిఫ్, ఆదిల్ అల్లా ఇళ్లను మొదటగా మన భారత భద్రతా బలగాలు పేల్చేశాయి. ఎవరో బాంబులు పెట్టి ఆ 2 ఇళ్లను పేల్చినట్లుగా తెలుస్తోంది. ఎవరో కాదు, మన భారత భద్రతా బలగాలే వారిద్దరి ఇళ్లను, అంటే ఆసిఫ్ తోమర్ ఇళ్లను అలాగే ఆదిల్ ఇళ్లను, వీరిద్దరి ఇళ్లను కూడా మన భారత భద్రతా బలగాలు అయితే నేలమట్టం చేయడం జరిగింది. అంటే
వీరిద్దరూ అసలు మన భారత భద్రతా బలగాలను ట్రాప్ చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. అంటే వారు ఉంటున్నటువంటి ఈ ఇల్లు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనకు తెలిసేలాగా చేశారు. భారత భద్రతా బలగాలు కూడా చాకచక్యంగా వ్యవహరించి వారు ఉంటున్నటువంటి ఇంట్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఐఎల్డీలు ఉపయోగించి ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఇంటిని పేల్చేటువంటి ప్రయత్నం చేశారు, కానీ విఫలమయ్యారు. కానీ మన భారత భద్రతా బలగాలు మాత్రం ఆ ఇళ్లను ఎంతో చాకచక్యంగా పేల్చివేయడం జరిగింది. నెక్స్ట్, పక్కా ప్లాన్ ప్రకారమే ఇళ్లను పేల్చేసినట్లుగా అనుమానం వ్యక్తమవుతుంది. కాశ్మీర్ పోలీసులు ఈ సంఘటనపై ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ఇక పాకిస్తాన్కు చెందినటువంటి ఇద్దరు అనుమానిత ఉగ్రవాదుల చిత్రాలను సెక్యూరిటీ ఏజెన్సీ విడుదల చేసింది. వారి గురించినటువంటి సరైనటువంటి సమాచారం తెలిసిన వారికి 20 లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తానంటూ కూడా భారత ప్రభుత్వం తెలియజేసింది. అలాగే భారత్ పాక్ల మధ్య యుద్ధ వాతావరణం మనం నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి. సరిహద్దుల దగ్గర చూసుకున్నట్లయితే ఉద్రిక్త వాతావరణం ఉంది. ఈ ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత కూడా, అంటే ఈ ఉగ్ర దాడి జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ పదే పదే ఇండియాని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళు క్షిపణి ప్రయోగాలు కూడా చేశారు. వారికంటే ముందే భారతదేశం నౌకాదళం క్షిపణి ప్రయోగాలు చేసి విజయవంతమైంది. నిజంగా ఇప్పుడు మన సరిహద్దుల దగ్గర చూసుకున్నట్లయితే ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే మన భారత భద్రతా బలగాలు మాత్రం ఈ ఉగ్రవాదుల కోసం వేటను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పాకిస్తానీపై రివెంజ్కి సిద్ధమైంది. ఇప్పటికే సింధు జలాలను పాకిస్తాన్కి సరఫరా కాకుండా నిలిపివేసింది. పాకిస్తానీల వీసాలను సైతం రద్దు చేసింది. 48 గంటల్లో పాకిస్తానీలు ఇండియాని వదిలి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా మెడికల్ వీసాలను కూడా రద్దు చేసింది. మెడికల్ వీసాలు ఉన్నవారు 29వ తేదీ లోపల వెళ్ళిపోవాలని స్పష్టం చేసింది. పాకిస్తాన్ కూడా ఇండియాకి పోటీగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంది, వ్యాపార సంబంధాలను తెంచుకుంటూ ఉంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇండియన్స్ వెంటనే వెళ్ళిపోవాలంటూ పాకిస్తాన్ ఆదేశాలు జారీ చేసింది. ఒక రకంగా రెండు దేశాల మధ్య ఇప్పుడు చూసుకున్నట్లయితే యుద్ధ వాతావరణం అయితే నెలకొంటూ ఉంది. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా అసలు లష్కరే తోయిబా కమాండర్గా ఉన్నటువంటి అల్తాఫ్ లల్లీ అతన్ని మాత్రం మన భారత భద్రతా సైనిక దళాలు హతమొందించాయి. అతను నివాసం ఉంటున్నటువంటి ఇంటిని నేలమట్టం చేశాయి. దాంతోపాటుగా మరో కాశ్మీరీ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు, వారికి సంబంధించినటువంటి ఇళ్లను కూడా నేలమట్టం చేసి వారిని కూడా హతం చేసింది. మిగతా వారు ఎక్కడున్నా సరే, మిగతా ఇద్దరు పాకిస్తానీ ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే వారిని ఖచ్చితంగా మట్టిలో కలిపి తీరుతామంటూ కూడా భారత ప్రభుత్వం, భారత ప్రధాని, భారత సైనిక దళాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా ఇటు పాకిస్తాన్ భారత మధ్య అయితే యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి. మరొక 2 రోజులు చూస్తే అసలు ఒక క్లారిటీ అయితే ఈ యుద్ధం మీద వచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.